1 2 3 అని మొదలు పెడతాను. నెంబర్స్ వస్తున్నాయా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లాగొంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెమ్మూడి అమ్మ, జగద్గురు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మహమ్మద్ ప్రవక్త, జీసస్, జిడ్డు కృష్ణమూర్తి, యక్షాసాలార్ సద్గురు వరల్డ్ టీచర్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ. దట్స్ ఆల్. ప్రతి వీడియో కూడా ఈ మధ్య ఒకటి చెప్పాల్సి వస్తుంది. అదేంటి అంటే, కొంతమంది మా బంధువులే, మా స్నేహితులే ఫోన్ చేసి, ఒరే నువ్వు అన్య మతస్థుల గురించి, అన్య కులస్తుల గురించి ఎందుకు చెప్తున్నావు అని ఒక క్వశ్చన్ వేశారనమాట. కేవలం అజ్ఞానంతో వాళ్ళు ఆ క్వశ్చన్ వేయడం. నిజానికి భగవంతుడికి అందరూ ఒకటే. అసలు పుట్టినప్పుడు ఎవరు, మన పూర్వీకులు ఎవరు? ఆటవిక జాతి వాళ్ళు. ఈ మంత్రాలు, తర్వాత వేదాలు ఇవన్నీ రాసింది ఎవరనుకున్నారు? బ్రాహ్మణులు కాదు రాసింది, కిరాతకులు. వాళ్ళు తపస్సు చేసి దైవశక్తులు సాధించి రాశారనమాట. మరి వశిష్ఠుడు అరుంధతి దేవి వివాహం చేసుకున్నాడు అని ఉంది కదా. మరి బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? పెళ్ళిప్పుడు అద్దుగద్దుగద్దుగద్దుగో అరుంధతి అంటున్నారు పైన నక్షత్రాన్ని. ఆమె ఈయనకు కనపడదు, పెళ్లి కొడుకు కనపడదు, పెళ్లి కూతురికి అంతకంటే కనపడదు. ఆ విధమైన శక్తిని అరుంధతి దేవికి వశిష్ఠుడు ఇచ్చాడు. కాబట్టి అందుకని వశిష్ఠుడి పేరు మనం తెరవకూడదా? చెప్పండి. అలాగే విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడికే అస్త్ర విద్యను మొత్తం నేర్పాడు. ఆయన బ్రాహ్మణుడా? బ్రాహ్మణుడు ఆయన కాదు. నిజానికి ఈ ధర్మశాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడా చెప్పింది ఎవరు అంటే శూద్రులే. దాంట్లో డౌటే లేదు. కావాలంటే మీకు ఈసారి వీడియోలో ఆధారాల సహా నిరూపిస్తా. భగవంతుడు ఒక్కడే అనేక రూపంగా తయారయ్యాడు. అలాగ తయారు చేసుకుంది ఎవరంటే మనమే తయారు చేసామన్నమాట. అలాగే మొట్టమొదటి ఒకటే కులం, మానవ కులం ఒక్కటే, మానవత్వం ఒక్కటే, ధర్మం. దాన్ని మనం అనేక కులాలు, అన్ని మతాలుగా తయారు చేసుకున్నాం. ఆయన అన్ని కులాలలో, అన్ని మతాలలో నేనంటూ ఒకనున్నాను అని నిరూపించాడు భగవంతుడు. చూడండి. కాబట్టి క్రీస్తుని గురించి చెప్పకూడదు, బైబిల్ గురించి వినకూడదు, మహమ్మద్ ప్రవక్తల గురించి చెప్పకూడదు, ఖురాన్ సూక్తులు చదవకూడదు, భగవద్గీత వినకూడదు, కృష్ణుడిని చెప్పకూడదు అనేటువంటిది కేవలం అజ్ఞానంతో. అందరం ఒకటే ఇక్కడ. నీ మతాన్ని గురించి నువ్వు చదువుకో, ఇతర మతాలు కూడా ఆదరించు. మా స్నేహితులు చాలా మంది ఉన్నారు, మహానుభావులు, దండం పెట్టవచ్చు. వాళ్ళ ఇళ్లల్లో భగవద్గీతతో పాటు బైబిలు, ఖురాన్లు కూడా ఉన్నాయి. నేను చూసే కళ్ళారా. నేను కూడా చదువుతా, సిగ్గు లేకుండా చెబుతున్నా కదా. నేను కూడా భగవద్గీత, బైబిల్ కూడా చదువుతా. మొత్తానికి తెలుసుకుంది నేను ఒకటే, భగవద్గీత సారాంశం అంతే. బైబిలు, ఖురాను రాసుకుంది ఎవరంటే మనమే. క్రీస్తు మరణించిన తర్వాత 200 సంవత్సరాలకు రాశారు. మహమ్మద్ ప్రవక్త పోయిన తర్వాత 300 సంవత్సరాలకు రాశారు. కానీ భగవద్గీత చూడండి ఒకటే. అది ఎవరంటే విష్ణు మాయ, కృష్ణుడు కాదు. విష్ణువు చెప్పిందనమాట. ఆయనలో ఉండే మాయ. ప్రతి ఒక్కరూ ఆ మాయకు బలి కావాల్సిందే. కాబట్టి అన్ని మతాలు, అన్ని కులాల గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు. నీ మత గ్రంథాలు చదువు, మిగిలిన మత గ్రంథాల గురించి కూడా తెలుసుకో. అందరూ చెప్పింది ఒకటే, చేతనైతే సహాయం, లేకపోతే మూసుకొని కూర్చోమని చెప్పారనమాట. అంతే. కాబట్టి మహాజ్ఞానులు, అవధూతలు అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. నీకేమైనా ఒక చిన్న చీల గుచ్చామనుకోండి, అని ఏడుస్తావు అన్నమాట. మరి అటువంటిది పాపం క్రీస్తుకి వాళ్ళే యూదులు చీలలు కుట్టారు కదా, శిల వేశారు కదా పాపం కాళ్ళకి చేతులకి. అప్పుడు ఏం చేశాడు ఆయన? ప్రాణశక్తిని వేరు చేశాడు. కాబట్టి మహానుభావుడా కాదా? అవునా కాదా? ఆయన గురించి తెలుసుకోవడం, చెప్పడం తప్పు అంటారా? తప్పే కాదు నిజానికి. అలాగే మహమ్మద్ ప్రవక్త ఆయన శూన్యంలోనే, చూడండి, శూన్యంలోనే భగవంతుడిని చూశాడు, దేవుణ్ణి చూసి మాట్లాడాడు, శివశక్తిని చూశాడు. క్రీస్తు, మహమ్మద్ ప్రవక్త వీళ్ళందరూ ఎవరి భక్తులో తెలుసా? శివభక్తులే. శివభక్తులు అనే సంగతి వాళ్ళకు కూడా తెలియదు పాపం. తెలియక మత పోరాటాలు, కుల పోరాటాలు పెట్టుకొని నా దేవుడు తనుకొని చూస్తున్నాడు అన్నమాట. దేవుడు ఒక్కడే, ఆయనే మహాశివుడు. దాంట్లో సందేహమే లేదు. సృష్టికి ముందు, సృష్టి మధ్యలో, సృష్టి తరువాత కూడా ఆ ఒక్కడే అనేకంగా తయారయ్యాడు అన్నమాట.
మానవ మాతను నమ్మరు అనేటువంటి ఉద్దేశంతో మానవ రూపంలో జన్మించారు. వాళ్ళే ఇలాంటి అవధూతలు, జిల్లల మూడు అమ్మ లాంటి వాళ్ళు, అలాంటి ఒక క్రీస్తు మహమ్మద్, వీళ్ళందరూ కూడా అవధూతలు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు, దేవుళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు మేము దేవుళ్ళు అని చెప్పలే. క్రీస్తు నేను దేవుణ్ణి అని చెప్పాడా? మహాప్రభు నేను దేవుణ్ణి అని చెప్పారా? ఈయన నేను దేవుణ్ణి అని చెప్పాడా? ఈమె నేను దేవతను అని చెప్పిందే? ఎవరు చెప్పలే. మనలో లేనటువంటి శక్తి వాళ్ళల్లో ఉంది కాబట్టి వాళ్ళు దైవ సమానులే. కాబట్టి బంధువులారా, మిత్రులారా, వారు గుర్తుపెట్టుకోండి, అన్ని కులాలు అన్ని మతాల గురించి కూడా మత గ్రంథాలను గురించి తెలుసుకోండి, తప్పేమి లేదు దాంట్లో. అందరికంటే కూడా ఇప్పుడు మనం జిల్లల మూడు అమ్మవారు చూస్తున్నారు కదా, ఈమె మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్. ఈమె గ్రేట్ నిజానికి అందరికంటే కూడా. అంటే వాళ్ళు గొప్పవాళ్లే. మిగిలినటువంటి ఇలాంటి మహానుభావులందరూ కూడా అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించారు. కానీ ఈమెలో దైవశక్తి ఉంది. ఉన్నప్పటికీ కూడా అవసరాన్ని బట్టి చూపించిందన్నమాట. ఎవరికి పడితే వాడికి కాదు, అవసరాన్ని బట్టి. కుష్టు వ్యాధిగ్రస్తుల కుష్టు రోగాన్ని తన మీదకి తెచ్చుకుంది. 2 లక్షల మందికి ఒకే బంతిలో అన్నం పెట్టింది ఈ మహాతల్లి. కన్న కూతురికే చూడండి, హైమవతీ దేవి, ఈమె కన్న కూతురికే దైవత్వాన్ని ఇచ్చి దగ్గరుండి జీవ సమాధి చేసింది. చూడండి, మరి ఆమె పెళ్ళప్పుడే భర్తతో చెప్పింది, ఇన్ని సంవత్సరాల, ఇన్ని గంటల, ఇన్ని నిమిషాలకి 2 అబ్బాయిలు పుడతారు, తర్వాత ఒక అమ్మాయి పుడుతుంది, ఆ అమ్మాయి దైవశక్తి కలిగినటువంటిది, 16వ సంవత్సరం లాగానే జీవ సమాధి చేస్తాను. చూడండి, అలాగే నీవు కూడా ఇన్ని గంటల, ఇన్ని నిమిషాలకు మరణిస్తావు. నీవు చనిపోయిన తర్వాత నేను తీసేసేది ఏంటి అంటే తాళిబొట్టు, కాలుకుండే మెట్టెలు. స్త్రీకి చిన్నప్పటి నుంచి వస్తాయి, ఏది బొట్టు, గాజులు, ఇవన్నీ కూడా. భర్త వచ్చిన తర్వాత వచ్చేది ఏంటి? మెట్టెలు, తాళిబొట్టు, అంతే. అవి మాత్రం తీస్తాను అందనమాట. ఆయన మరణాన్ని కూడా చెప్పింది ఇన్ని గంటల 2 నిమిషాలకని. జూన్ 12వ తేదీకు జిల్లల మూడు అమ్మవారు మహాసమాధి, జీవ సమాధి అయినటువంటి రోజు. ఆ రోజు అందరు వీలుంటే జిల్లల మూడు వెళ్ళి మీరు ఫోన్ చేసి రండి, మీకు మానసిక శారీరక రోగాలు పోతాయి. అయితే ఈమె చెప్పినటువంటి రీబర్త్ అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. రీబర్త్, జన్మ, పునర్జన్మ అనేది అసలు ఉందా? చూడండి, వచ్చే జన్మలో కుక్క వైపు పుడతావు, పంది వైపు పుడతావు అంటాం కదా, అసలు ఇంకో జన్మ అనేటువంటిది ఉందా అనే దాని గురించి ఒక్క 2 నిమిషాలు చెప్పుకున్నా. ఏమన్నా ఇవి చెప్పినటువంటి దాన్ని ఇలాంటి మహానుభావులందరూ నిర్ధారించారు. పునర్జన్మ అనేది లేనే లేదు అని చెప్పారనమాట. ఆ విషయం ఎప్పుడో చెప్పింది. ఆ విషయాలు ఇప్పుడు మన వీడియోలో చెప్పుకుంటున్నాం. మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్ అనడంలో సందేహమే లేదు. మాతృశ్రీ అనసూయ మహాదేవి, పాపులర్లీ నౌన్ యాజ్ జిల్లల మూడి అమ్మ, who is worshipped as the incarnation of the primordial energy, said the following in her conversations with visitors which are relevant in the context of the guru discipline equation. She is the mother of all, her house is all. భేద బుద్ధి లేనటువంటి వాడికి మరణ భయం అనేటువంటిది ఉండదు. అందరికీ మరణం ఉండేదే, పుట్టిన ప్రతి ఒక్కరూ చావాల్సిన బ్రహ్మ రాత ప్రకారం. కానీ భేద బుద్ధి లేనటువంటి వాడికి మరణ భయం అనేటువంటిది ఉండదు. నువ్వు దేవుణ్ణి కోరుకోవాల్సిందరే మరణ భయం లేకుండా చెయ్యి అని. మదర్ మీన్స్ బిగినింగ్, అమ్మ అంటే తొలి. షీ షాల్ బిగిన్ దిస్ ఇష్యూ విత్ మదర్స్ వర్డ్స్. రీబర్త్, కన్విన్స్ మీ అబౌట్ ద యాక్చువాలిటీ ఆఫ్ ద రీబర్త్. మీరు ఎవరైనా నాకు నిర్ధారించండి, పునర్జన్మ ఉంది అని నిర్ధారించండి. ఐ డోంట్ నీడ్ టు బిలీవ్, పునర్జన్మ అనేటువంటి దాన్ని నేను అంగీకరించను. ఐ డోంట్ అగ్రీ, నేను ఎప్పుడు నమ్మను. జస్ట్ బికాజ్ యూ డూ ప్రూవ్ ఇట్ అండ్ దెన్ ఐ విల్ అగ్రీ. నువ్వు సాక్ష్యాలు సహా నిరూపించు, అప్పుడు నేను నమ్ముతాను అంటుంది ఈ జిల్లల మూడు అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎంతమంది అవధూతలు చెప్పింది అదే. నీకు ఈ జన్మే లేదు, నీ జన్మ తగలబడా అంటాం కదా మనం కోపం వచ్చే పిల్లల్ని. ఇంకా పునర్జన్మ అనేది లేదు. అది ఎలా ఉంటుందంటే చెప్తుంది చూడండి. ద ఎవ్రీ పర్సన్ హూ సెడ్ దట్ రీఇన్కార్నేషన్ డస్ టేక్ ప్లేస్ హ్యావ్ రిటర్న్ ఆన్ ద అదర్ సైడ్ దట్ దేర్ ఈస్ నాట్ ఎనీ రీబర్త్. ఒక పురుగు ఉందనుకోండి,
ఆ పురుగు ఒక గడ్డి పరక మీద చేరింది. ఇంకా అక్కడి నుంచి అదే ఇంకో గడ్డి పరక మీద మారుతూ ఉందన్నమాట. అదే విధంగా నేను శరీరం మారుతుంది అంతే. అంతేగాని జన్మ అనేది ఒక్కటే, పునర్జన్మ అనేది లేనే లేదు. We shall not deny rebirth if one takes happiness and misery alike. But why should the same on be reborn? A wave rises and falls, another rises. How could you say the same wave has risen? చూడండి ఏం చెప్తుందో ఇక్కడ. సముద్రంలో అలలు ఉన్నాయి, తరంగాలు, అవి ఎగిసి పడుతుంటాయి, మళ్ళీ కింద పడుతూ ఉంటాయి. అదే విధంగా ఇది కూడా శరీరం మారుతూ ఉంటుంది అన్నమాట. జన్మ అనేది ఒక్కటే. హూ బెస్టోడ్ ప్రారబ్ధ ఇన్ ద ఫస్ట్ బర్త్, అది నీ ప్రారబ్ధం అనేటువంటిదే, నీ ప్రారబ్ధాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంతే. అదే మొదటి జన్మే, ఇంకా ఇంకోటి లేదు. యూ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సంచిత కర్మ బిఫోర్ దట్ డిడ్ యూ. ఐ డోంట్ సే దట్ rebirth is impossible. Only say that rebirth is not your making. rebirth అనే దాన్ని నీ సృష్టిస్తే రాదరి. It can only be the cause that users the first birth give another. Sanchita agami prarabdha, this is the earlier than which causeless is the cause for the birth. That's all. అంతే. కారణం లేనటువంటి కారణమే జన్మ. అది పునర్జన్మ అనేది లేనే లేదు. ఉంది అని ఎవరైనా నిరూపించండి, నేను అంగీకరిస్తా. అది ఒక కళ నుండి మరో కళలోకి జారినట్లుగా ఉంటుందన్నమాట. అంతే. మనం నిద్రపోతున్నాం, మంచం మీద ఉంది శరీరం, నీకు ఏదో కళ వచ్చింది, ఆ కళ తర్వాత ఇంకో కళ వస్తుంది అనమాట. కళలోంచి ఇంకో కళలో మారిపోతున్నాం అంతే. శరీరం ఒక్కటే, ఇక్కడ కళలు అనేకంగా వస్తున్నాయి. సినిమా తెర ఒక్కటే, అనేకమైనటువంటి బొమ్మలు వేస్తున్నాం దాని మీద. అదే విధంగా ఇది కూడా. కాబట్టి మళ్ళీ పుట్టడం అనేది జరగదు. సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల్లో అసలు ఏది ముందు ఎవడైనా చెప్పమానండి. ఏది ముందు అంటే ఎవడు చెప్పలేడు. దీంట్లో కారణం లేని కారణమే జన్మ సార్థక్యం. సముద్రంలో ఉండేటువంటి అలలు పైకి లేచి మళ్ళీ కింద పడుతూ ఉంటాయి. అలాంటిదే మరు జన్మ కూడా. ఇన్ రీబర్త్ నాట్ ఓన్లీ ఏ న్యూ బాడీ బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ ద క్రియేటెడ్. రీబర్త్ అనేటువంటిది ఉన్నట్లయితే అసలు ప్రపంచమే మళ్ళీ జన్మించాలి. ఆ విధంగా అవుతున్నదా? జరగట్లే. ద ఏజ్ ఆఫ్ దిస్ క్రియేషన్స్ ఈజ్ లెస్ దాన్ యువర్ ఏజ్ బై 2 years. చూడండి ఏం చెప్తుందో అమ్మ. ఈ ప్రపంచం మొత్తం కూడా నీ జన్మ అంటే నీ బర్త్డే కంటే, నీ వయస్సు కంటే కూడా 2 సంవత్సరాలు తక్కువే. అది కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం అంటాం. నిద్రపోయేటప్పుడు నీది ఏ కులం ఏ మతం, నీకు ఆకలి అయినప్పుడు నీది ఏ కులం ఏ మతం, కళ్ళు తెరిస్తేనే అన్నీ వస్తున్నాయి అన్నమాట. అంతే ఇది కూడా. బట్ టు రిమైన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్ సింప్లీ వితౌట్ ఎనీ ప్రేయర్ ఈజ్ రియల్ ప్రేయర్. నువ్వు ఎవరిని ప్రార్థించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎవరిని ప్రార్థించకపోవడమే నిజమైనటువంటి ప్రార్థన. దేవుని యందు అవధూతల ముందు మౌనంగా ఉండి చాలు, అంతే. మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా, మా అమ్మాయికి పిల్లలు కొడతారా, మా అబ్బాయికి ఎంసెట్లో ర్యాంక్ వస్తుందా, ఇంజనీర్ అవుతాడా, కలెక్టర్ అవుతాడా, అది వాడి ప్రారంభాన్ని బట్టి ఉంటుంది అనమాట. అవన్నీ రావటం పోవటం. కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ ద పాసిబుల్ టు ద మదర్. జగన్మాతకి అన్నీ కూడా సాధ్యమే. ఎవరిని ఎక్కడ ఉంచాలో కూడా ఆమెకు తెలుసు. నిన్ను సృష్టించినటువంటి అమ్మకు సాధ్యం కానిదంటూ లేనే లేదు. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. నీవే కాదు, పురుగు చిన్న చీమ కూడా ఆమె యొక్క ఆజ్ఞ లేకపోతే కదలలేదు. దాన్ని సృష్టించింది కూడా ఆమె. మాతృగర్భంలో ఉన్నటువంటి శిశువుకి జాగ్రత్తగా వినండి. తల్లి కడుపుతో ఉంది కదా, మలమూత్రాలతో ఉన్నటువంటి పొట్ట, అవునా, మనం అక్కడి నుంచే బయటకు పడింది అనమాట. మలమూత్రాలతో ఉన్నటువంటిది పొట్ట. ఆ పొట్టలో శిశువు ఉన్నాడు. మరి ఆ శిశువుకి శక్తిని ఏ శక్తి అయితే ఇచ్చిందో అదే శక్తి సర్వస్వాన్ని కూడా పోషిస్తూ ఉంది. నీ బర్త్డే రోజే డెత్ డే కూడా రాసింది ఆమె. అయితే బర్త్డే ఏమో నీకు ఇచ్చింది, డెత్ డే ఆమె దగ్గర ఉంచుకుందనమాట. నువ్వేమో కావాలి 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 అంటున్నావు, ఆమె ఉంటుంది రావాలి 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 అంటుంది అనమాట.
కాబట్టి రియల్ మెడిటేషన్ ఈజ్ ద శరణాగతి. నిజమైనటువంటి శరణాగతి అంటే తనను తానే సమర్పించుకోవడం. భక్త కన్నప్ప ఏ మంత్రాలు వచ్చు? శివుల్లో ఐక్యమైపోయాడు. రామదాసు శివుల్లో ఐక్యమైపోయాడు. వశిష్ఠ మహర్షి మొట్టమొదట ఏమొచ్చు ఆయనకి? మెడిటేషన్, తపస్సు ద్వారా అన్నీ కూడా సాధించారు. వాల్మీకి మహర్షి పరమ కిరాతకుడు మొట్టమొదట. అటువంటి వాడు తపశ్శక్తి ద్వారా రాబోయేటువంటి కాలం మొత్తం చెప్పాడు. శ్రీ మహావిష్ణువు రాముడు రూపంగా, మహాలక్ష్మి సీత రూపంలో జన్మిస్తుంది అని చెప్పాడు. జరిగినట్టే జరిగింది. వ్యాస భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందే షూటింగ్ తీశాడు ఆయన. చూడండి, వ్యాస భగవానుడు మహాభారత యుద్ధం ఇలా జరుగుతుంది అని ముందే ఆయన షూటింగ్ తీశాడు. ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు, తెర ఆయన, ప్రేక్షకుడు ఆయన, అన్నీ ఆయనే చెప్పినట్టు జరిగిందనమాట. కాబట్టి నిజమైనటువంటి మౌనమే శరణాగతి. అవధూతల దగ్గర, మహామునుల దగ్గర మౌనంగా ఉంటే చాలు, నీ మైండ్లో ఉండేటువంటి మొత్తాన్ని కూడా వాళ్ళు గ్రహిస్తారు. అదే మౌన భాషణం. వాళ్ళకి నువ్వేం చెప్పాల్సిన పనిలే. నరకం నుండే స్వర్గానికి దారి ఏర్పడింది. చూడండి అమ్మ ఏం చెప్తుందో. నరకం నరకం అంటాం కదా మనం. ఆ నరకం నుండే స్వర్గానికి దారి ఏర్పడింది. పాండవులు మొట్టమొదట పోయింది ఎక్కడికి? నరకానికే పోయింది. ఆ తర్వాత స్వర్గానికి చేరారు. కౌరవులు ముందు స్వర్గానికి పోయారు, తర్వాత నరకంలో పడ్డారు. వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోలేకపోయారు, వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోయారు అనమాట. కాబట్టి ఆర్తి అనేటువంటిది ముఖ్యం. మహమ్మద్ ప్రవక్త ఖురాన్లో చెప్పింది అది ఆర్తి. కొండమీర ప్రసంగంలో క్రీస్తు భగవానుడు చెప్పింది అది ఆర్తి. నిజమైనటువంటి ఆర్తి నీలో ఉన్నట్లయితే నీ ఇష్టదైవాన్ని నువ్వు అడగాల్సిన పనిలే. ఆమె పగలగొట్టుకొని, ఇంటి స్లాబ్ పగలగొట్టుకొని, అద్దాలు పగలగొట్టుకొని నీ దగ్గరికి వస్తుంది. అది నిజమైన ఆర్తి నీలో ఉంటేగా. ఎంతప్పటికీ ఈ కోరికలే అనమాట. కాంతా కనకం ఈ రెండు ఉంటే చాలు అనమాట మనకు. కాంతా కనకం ఈ రెండు ఉంటే చాలు. ఆశ ఇక మీద అత్యాశ, వీటితోటి యుద్ధాలన్నీ కూడా జరిగి వాళ్ళకి అవధూతలకి ఆశ అనేటువంటిదే ఉండదన్నమాట. కాబట్టి నరకం నుండే స్వర్గానికి దారి, ఆర్తి నుండే ఆత్మకు దారి. ఇది నీ ఆర్తి ఏదైతే ఉందో, నీ కన్నీటితో శివుడికి అభిషేకం చెయ్యి. పాలతోటి, తర్వాత చెరుకు రసంతో, మామిడి రసంతో కాదు, నీ కన్నీటితోటి శివుడికి అభిషేకం చెయ్యి. చూడండి, అప్పుడు నీవు అనుకున్నది జరుగుతుందో జరగదో చూడు ఒకసారి. మనిషి పుట్టినప్పుడు మైలే, అంతేగా, మైలగా ఉంది అమ్మాయి అంటాం. చచ్చినప్పుడు మైలే. కానీ తన శరీరాన్ని ప్రాణం పోయిన తర్వాత ఎంతమంది మోసేది? 4 మోస్తున్నారు, అది మైలే. కానీ బతికుండగానే నీ శవాన్ని నువ్వే మోసుకుంటున్నావు. మరి ఇది మైలే కదా. కాబట్టి నీ జీవితమే ఒక మైలబడిపోయింది అంటుంది సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెలమూడి అమ్మవారు. మొత్తం మీద నీ జీవితం మొత్తం కూడా మైలే. స్థిమితంగా ఉండటమే మోక్షం. నీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు, ఇతరుల వల్ల నువ్వు బాధపడకూడదు. అదే స్వధర్మం. విశ్వాసం వల్ల అనుభవం రానే రాదు, అనుభవం వల్లనే విశ్వాసం ఏర్పడుతున్నది. నీకున్నదాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టు అంటుంది ఈ జిల్లెలమూడి అమ్మవారు. భగవంతుడిని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రోగంతో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయి. కన్ను, ముక్కు, చెవి అవయవాలు ఇచ్చాడు, అవి లేనటువంటి వాళ్ళకి సేవ చేయి. నీకు డబ్బులు ఇచ్చాడు, దరిద్రులకు సేవ చేయి. అంతేగాని గర్వంతో మిడిసిపడొద్దు. మరుపే మరణం, ధ్యాసే ధ్యానం. అమ్మవారు చెప్పిన వాక్యాలు చూడండి. మనం ఒకరిని మర్చిపోయామనుకోండి, మన దృష్టిలో వాడు మరణించినట్లే. ఒకరిని స్మరిస్తూ ఉన్నట్లయితే జీవిస్తూ ఉన్నట్లయితే. కాబట్టి నీ దృష్టిని బట్టే సృష్టి అనేటువంటిది ఉంటుంది, అంతే. సృష్టి ఎక్కడో లేదు, నీ దృష్టే సృష్టి. నీవు నీలో కలిసిపోవడం అనేది జ్ఞానం. సులభంగా పొందేదాన్ని కష్టం అంటున్నావు, కష్టంగా పొందేదాన్ని సులభం అంటున్నాం. చలనం వైపు నీ దృష్టిని ఉంచితే నువ్వు జీవుడివి. చూడండి, చలనం వైపు నీ దృష్టిని ఉంచితే నువ్వే జీవుడివి, అచలం వైపు నీ దృష్టిని ఉంచితే నువ్వే దేవుడివి. అది అవధూతలకు మనకు ఉన్నటువంటి తేడా. అచలం వైపు మనం దృష్టిని ఉంచలే. అయాం దట్ అయాం అనుకో చాలు అంటే ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నేనే అది, అదే నేను, అదే మహామంత్రం, అది చాలు అంటాడు అనమాట ఆయన. కాబట్టి సముద్రం కదిలితేనే అలా, అంతే కదా. సముద్రం నిశ్చలంగా ఉందనుకోండి, అది సముద్రమే, నీళ్ళే. అది కదిలిందనుకోండి, అలలు ఏర్పడతాయి. కదలకపోతే అది జలమయం. మౌనం కదిలితే మాట అవుతుంది, అంతే కదా. మౌనం కదిలితేనే మాట అనేది వస్తుంది. మాట మోగపోతే నీ మనస్సు మోగపోతుంది. మనస్సే మోగపోతే ఆత్మ అనేటువంటి తేరతెల్లం అవుతుంది. చూడండి ఎంత బాగా చెప్పింది జిల్లెలమూడి అమ్మవారు. అది
మనసు మోగపోవాలి. అప్పుడు నీరు ఆత్మ అనేటువంటి నీకు తెలుస్తుంది అనమాట. నీ ఆత్మలో నువ్వే మాట్లాడుతావు. అదనమాట మనస్సు మోగపోవాలి అంటుందన్నమాట. కాబట్టి సంస్కృతంలో దీన్నే ఏమంటాడంటే భ్రమర కీటక న్యాయం అని అంటాం. చూడండి, భ్రమరం అంటే తుమ్మిద, కీటకం అంటే పురుగు. ఇది కాబట్టి ఇదేం చేసిందంటే చిన్న ఒక కీటకం ఆ తుమ్మిదలాగా అరవాలి అనుకుంది. ఒకసారి ట్రై చేసింది, రాలే. రెండోసారి మూడోసారి ఇంకా దానిలాగా ఉండాలి అనుకుంది అనమాట. అదే ఇదైపోయింది. అది చివరికి కీటకం అనేటువంటిదే తుమ్మిది అయిపోయింది. అనుకోంగా. అలాగే నువ్వు కూడా నేను దేవుడు నేనే దేవుడిని అనుకో, వేరే ఎక్కడ లేదనమాట. ఖచ్చితంగా నువ్వు తయారవుతావు. అదే మహామంత్రం. అరుణాచలం కొండ గుహలలో రమణ మహర్షి ధ్యానం తపస్సులో నిమగ్నం అయిపోయి ఉంటే ఆయన దగ్గరికి చాలా మంది వచ్చారు, విదేశీయులు అందరూ కూడా. స్వామి ఒక మంత్రం చెప్పు స్వామి అన్నాడు. సుమ్మా ఈరో అన్నాడు అనమాట. అంతే, నోరు మూసుకొని కూర్చో అన్నాడు. చూడండి, ఆయన మామూలుగా అన్నాడు అనమాట. అంటే మౌనంగా ఉండు అని. అదే మహామంత్రం అనుకున్నారు అందరూ కూడా. ఈరోజు చూడండి, అరుణాచల కొండ గుహలలో విదేశీయులు మౌన వ్రతాన్ని పాటించారు. చూడండి, మనం చేయలేకపోతున్నాం. బట్ ఆర్తితో ఏడిస్తే నేను నిన్ను కరుణిస్తా అంటుంది ఈమె జిల్లెమ్మూడి అమ్మవారు. చిన్నపిల్లవాడికి ఆట బొమ్మలు ఇచ్చాం, వాడు ఆడుకుంటూ ఉన్నాడు. పాపం వాడు ఆడుకుంటూ ఉన్నంత వరకు తల్లి వస్తుందా? రానే రాదు. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. వాడు ఆడుకొని ఇసుకు పుట్టి ఆకలి ఆ బొమ్మల కాళ్ళు చేతులు విరిచి అవతల పారేసినప్పుడు బ్యాన్ ఏడుస్తాడు చూడండి. అప్పుడు వస్తుంది పరిగెత్తుకుంటూ పాపం. ఎందుకని? బిడ్డకు ఆకలి అయింది అనేటువంటిది. వాడి దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధానికి అందరూ బలి కావాల్సిందే. చిన్నపిల్లవాడి దగ్గర ఆయుధాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది ఏడుపు. వాడు బ్యాన్ని గట్టిగా ఏడ్చాడనుకో ఎవడైనా రావాల్సిందే అనమాట. వాడు ఆయుధాన్ని ఉపయోగిస్తాడు వాడికి ఇష్టం లేనప్పుడు. అదే విధంగా నువ్వు గట్టిగా ఏడ్చినట్లయితే, నీ కన్నీళ్లతోటి ఆర్తిగా అభిషేకించినట్లయితే అమ్మ నీ దగ్గరకు వచ్చి గుండెలకు హత్తుకొని నీ కన్నీటిని తుడుస్తుంది అనటంలో సందేహమే లేదు. అలాగే జగన్మాత కూడా సంసారం అనేటువంటి బొమ్మనిచ్చింది నీకు. అన్న తమ్ముడు అక్క చెల్లి తల్లి తండ్రి అనే బొమ్మ ఇచ్చింది, ఆడుకోమంది అనమాట. వాటి యొక్క అందానికి నువ్వు లోబడిపోయావు. బొమ్మలు అందంగా ఉన్నాయి కదా అని. మా నాన్న చాలా అందంగా ఉంటాడు, మా అక్క చాలా అందంగా ఉంటుంది, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. ఇదనమాట. ఆ బొమ్మల యొక్క ఆకర్షణకు లోబడిపోయి వ్యామోహితుడవై ఆ బొమ్మలు ఇచ్చినటువంటి అమ్మనే నువ్వు మర్చిపోయావు. అది జరిగిందనమాట. ఇక్కడ జరిగింది అది. అమ్మాయి ప్రేమలో అబ్బాయి పడ్డాడు, పాడైపోయాడు. అబ్బాయి ప్రేమలో అమ్మాయి పడి పాడైపోయింది. ఇది కానీ ఆ బొమ్మను ఇచ్చింది ఎవరు? అందమైన బొమ్మను ఆమె ఇచ్చింది. చివరికి ఆమెను మర్చిపోయావు. ఈ బొమ్మ యొక్క అందంలో పడి ఇచ్చినటువంటి అమ్మనే మర్చిపోయావు. కాబట్టి అన్యాయాలు, అక్రమాలు, ఉగ్రవాదనలు చేస్తూ ఉన్నారు కొంతమంది. దైవాన్నే మర్చిపోయి మానసిక శారీరక వ్యాధులు వచ్చినప్పుడే గుళ్ళల్లో పోయి జపాలు హోమాలు చేయిస్తున్నారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయించు. దానికే రోగాలు వచ్చినప్పుడే కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడే చేయించు. అవే నిన్ను రక్షిస్తాయి అంటున్న జిల్లెమ్మూడి అమ్మ. ఆరోగ్యంగా ఉన్నా కానీ ఆర్తితోటి పిలిస్తే నేను వచ్చి నీ ఇంటిని పగలగొట్టుకోనైనా పగలగొట్టుకొని వచ్చి నీ కోరికలు తీస్తాను అంటుంది జిల్లెమ్మూడి అమ్మ. నీ కోసం ఎన్ని పనులు ఉన్నా కానీ మానుకొని ఆమె వచ్చి నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీ కన్నీటిని తుడుస్తుంది. శంకరాచార్యులు, మౌనస్వామి, శారదామాత, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇలాంటి ఎంతో మంది అవధూతలు, యోగులు కాళీమాత దర్శనం కోసం పాపం పొర్లి ఏడ్చారు కొన్ని సంవత్సరాల పాటు. చూడండి, ఆమె కనిపించలేదు అని ఏడ్చారన్నమాట. ఆ కన్నీటి ధారలకు లొంగి కాళీమాత వాళ్ళకి దర్శనం ఇచ్చింది. ఇది మోక్షాన్ని ఇచ్చింది. సముద్రాలు, సూర్యచంద్రులు, పర్వతాలు ఉన్నంత వరకు కూడా వాళ్ళని స్మరిస్తూనే ఉంటాం. అటువంటి గొప్ప శక్తిని అమ్మవారు ప్రసాదించింది. ఎందువల్ల? ఆర్తి వల్ల. జగన్మాత కరుణించి మన దగ్గరికే వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలించి మోక్షాన్ని ఇస్తుంది అనటంలో సందేహమే లేదు. నిజమైనటువంటి ఆర్తి అనేటువంటిది నీలో ఉండాలి. ఆ ఆర్తి అనేది నీకు కీర్తిని ప్రసాదించింది. అదే విశ్వవ్యాప్తం అవుతుంది. ఎవడన్నా నిన్ను పొగిడినా కానీ నువ్వు ఆనందపడవచ్చు, పొంగిపోవద్దు. నిన్ను తిట్టినా కానీ నువ్వు బాధపడద్దు. ఆ రెండుంటే చాలు, వీడు దైవ సన్నిధికి దగ్గరగా ఉన్నట్లే. స్పిరిచువల్ వ్యూ ఈజ్ దట్ టు సే దట్ ఐ యామ్ యాజ్ ద వరల్డ్.
ఆధ్యాత్మికంగా అయినట్లయితే నాలోనే ప్రపంచం ఉంది, నేనే ప్రపంచం అని అనుకుంటాం. ఇటువంటి ఎన్నో విలువైనటువంటి విషయాలని అమ్మ ఎన్నో విషయాలు చెప్పింది. కార్యభారం అంతా కూడా నీవే మోస్తున్నప్పటికీ నిజానికి నువ్వు మోయట్లే, మరి ఎవరు మోస్తున్నారు? సృష్టికర్త. అంతా కూడా ఆ సృష్టిలో భాగమే. కాబట్టి చేస్తే మోస్తే ఆయనే మోయాలి, చెయ్యాలి. మధ్యలో నువ్వెవడివి? మధ్యలో దూరేవన్నమాట పానకంలో పుల్లలాగా నేను చేస్తున్నా అని. నువ్వేం చెయ్యట్లా, అంతా చేసేది వాళ్ళే. అంతా నేనే అనేటువంటిది లేనిపోని కర్తవ్యాన్ని నీ మీద వేసుకొని సంసారంలో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు. కర్తృత్వ భావన నిన్ను సంసార చక్రంలో పడేసి అది తిప్పుతూ ఉన్నదన్నమాట. మిషన్లో మనం ధాన్యం వేసి తిప్పినట్లుగా అది తిప్పుతూ ఉంది. మనం ఒక్క నోటితోనే మాట్లాడతాం, అంతేగా. నేను నా నోటితో మాట్లాడుతున్నా, నీవు నీ నోటితో మాట్లాడుతావు, ఎవరి నోటితో వాడు మాట్లాడతావు, అంతే. ఒకరి నోటితో ఇంకొకటి మాట్లాడు. కానీ దక్షిణామూర్తి మౌనంగా ఉండి ఎవరితో మాట్లాడ్డా ఆయన? దక్షిణామూర్తి మౌనంగా ఉండి అందరి వాళ్ళతో మాట్లాడిచ్చాడు. ఒక్క నోరే అక్కడ, అది కూడా మాట్లాడట్లే, అందరి వాళ్ళతో మాట్లాడిచ్చాడు. కాబట్టి నీ ఉనికి మీదే ప్రపంచం యొక్క ఉనికి ఆధారపడి ఉంది అనే విషయం అనుభవంలోకి వస్తే నువ్వు ఎవరిని తిట్టవు, ఎవరిని దూషించవు. నిన్ను ఎవడైనా తిట్టినా కానీ వాడిని ప్రేమిస్తావు. అది క్రీస్తు భగవానుడు చెప్పింది. నిన్ను పొగిడేవాళ్ళని కాదు, ఇది తిట్టేవాళ్ళని కూడా ప్రేమించు అన్నాడు. ఆయన సెలవు వేసినా చీలలు కొట్టినా కానీ ఆ కొట్టిన వాళ్ళని తిట్టిన వాళ్ళని కూడా ప్రేమించాడు చిన్నపిల్లల్లాగా. ద్వంద్వాతీతుడు అవుతావు అన్నమాట. సత్యమే ఏకకాలంలో ఏకంగా అనేకంగా ఉంది. నేనుంటున్నాను, తింటున్నాను, చేస్తున్నాను అనుకుంటాం. వినేది తినేది చేసే అసలు నువ్వు కాదు, నీలో ఉన్నటువంటి శక్తి నేను అనేది ఉందే అది. ఇదేంటంట ముక్కు, ఇదేంటంట కన్ను అంటాం. చిన్నపిల్లల్ని అడుగుతాం కదా, నీ చేతులు వేయరా అంటే ఇదిగో నీ పొట్టేది, ఇదిగో నీ కాళ్ళు వేయి అని చదువుతాం. కానీ నువ్వు ఎవరబ్బా ఇవి అంటే ఫలాని ఎల్లయ్య పుల్లయ్య కొడుకుని, ఫలాని వాళ్ళ అమ్మాయి అంటాం కదా. కానీ ఫలాని వాళ్ళ అమ్మాయి ఎవరు అంటే నేనే అంటుంది. మరి నేనే అనే ఎవరు? చూడండి ఇక్కడ, నీ శరీర అవయవాలను చూపించావుగా, మీ అమ్మా నాన్నలంటే ఎవరో చెప్పావు కదా, వాళ్ళ పిల్లలు ఎవరంటే నేనే అంటున్నావు కదా. మరి నేనే అంటే ఎవరు? ఎవడు చదువుతాడు దానికి? చూపించమంటే నేనే అనేదాన్ని చూపించమంటే, అమ్మా నాన్న చూపించావు కాబట్టి నేనే అనేదాన్ని చూపించమంటే ఎవడైనా చూపించగలరా? చూపించలేడు. నేను అనేటువంటి మూలానికి పోయి చూసినటువంటి వాళ్ళే వీళ్ళు. చూస్తున్నారు కదా, అవధూతలు, జిజ్ఞాసులు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు. మహాప్రవక్త క్రీస్తు, కాళిదాస మహాకవి, బమ్మెర పోతన, తర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యులు, జిడ్డు కృష్ణమూర్తి, మర్చిపోయా జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళందరూ నేను అనే మూలానికి పోయి తెలుసుకున్నారనమాట. వాళ్ళు చెప్పరు నేను అంటే ఏదో. సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి పోతే కాళహస్తికి నేను అంటే తెలుస్తుంది అనమాట. కోరిన కోరికలు తీరుతాయా అని అడుగుతారు నన్ను చాలా మంది. ఏమయ్యా రామూర్తి, 4 ఏళ్ళు ఖర్చు కాళహస్తి పోయి వచ్చావు కదా, నీ కోరిక ఏమైనా తీరింది? నా కోరిక ఉంటే కదా తీరటానికి, ఆయన చూడటానికి పోయా చూసా వచ్చా అంతే. మరి కోరికలు తీరకపోవటం దేనికి అంటారు అన్నమాట. అది జరిగేది. కాబట్టి అటువంటి మహాత్ములని, అవధూతల్ని మనం దర్శిస్తే చాలు, మన ముందు మానసిక ఆరోగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఇబ్బందులుగా మనం కష్టాలుగా పట్టించుకోమన్నమాట. కాబట్టి నీ లోపలికి వెళ్ళి చూసుకో అన్నాడు రమణ మహర్షి. అది నీ లోనికి వెళ్ళి చూసుకో, అప్పుడు నేను అంటే ఏదో తెలుస్తుంది. నీ శరీరంలోని భాగాల గురించి చెప్తావు, కానీ నేను అనేటువంటి దాని గురించి ఒక మహర్షులు, యోగులు, అవధూతలు మాత్రమే తెలుసుకోగలరు. కళ్ళు మూసుకొని మెడిటేషన్లో కూర్చుంటాం కదా, మనం కళ్ళు మూసుకొని మెడిటేషన్ ధ్యానంలో కూర్చుంటాం. కానీ ఆ చీకట్లోనే దైవత్వాన్ని వెతుక్కుంటూ ఉంటాం. కళ్ళద్దాలు ఉన్నాయి కదా నా కంటికి, కళ్ళద్దాలు ఎక్కడున్నాయి అంటే నీ కంటికే ఉన్నాయి. అలాగే నువ్వు ధ్యానంలో కూర్చొని ఆ చీకట్లో దేవుడిని చూస్తున్నావు. ఆ చీకటే దేవుడైన సంగతి వీడికి తెలియట్లేదు అనమాట. కాబట్టి చీకటి వెలుగులను గుర్తించేటువంటి తెలివి ఏదైతే ఉందో అదే దేవుడు. అందుకే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అన్నారు అన్నమాట గురువుని. నీ గురువే నిజానికి దేవుడు. అంతే. నీ గురువు ఎప్పుడు కూడా ఆయన స్థానంలో నిన్ను కూర్చోవాలి అనుకుంటాడు. నా శిష్యుడు చాలా గొప్పవాడు కావాలనుకుంటాడు, నా కొడుకు చాలా గొప్పవాడు కావాలనుకుంటాడు తండ్రి. అలాగే దేవుడు కూడా అంతే అనుకునేది. నాకెప్పుడు టెంకాయలు కొట్టాలి, నా మెడలో పూల దండలు వేయాలి, నాకు దండం పెట్టాలి అని ఆయన అనుకోడు. ఆయన ఏమనుకుంటాడో తెలుసా? దేవుడు
జీవుడు నా ప్లేస్లోకి రావాలి అనుకుంటాడు. అది అటు దానికి నువ్వు టెంకాయలు అంటే ఎన్ని తప్పంటంలే, నీలో ఉన్న దైవత్వం తెలుసుకునే అనుకో తప్ప, నువ్వు తెలుసుకుంటేగా. ఎప్పుడు తెలుసుకోవాలి? వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అయిన అవసరం లేదు. అరణ్యాల్లో తపస్సు గౌతమ బుద్ధుడు మర్చిపోయి ఆ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు రాజకుమారుడు కదా, మరి అటువంటి వాడికి సర్వసుఖాలు ఉన్నాయి. భార్య పిల్లలు అందరిని వదిలి అడవులలో పోయి ధ్యానంలో కూర్చున్నాడు. చూడండి, పులులు సింహాలు తిరుగుతూ ఉన్నాయి, అయినా భయపడ్డా. అవే ఆ తపస్సుకి వెళ్ళిపోయాయి అన్నమాట. అది నిజమైనటువంటి ఆర్తి. నీలో ఉన్నటువంటి నేను అనేటువంటి దాన్ని తెలుసుకునేంత వరకు ఈ పూజలు, ప్రార్థనలు, నమాజులు చేయాల్సిందే, తప్పదు. అది భగవంతుడు నీకు దగ్గర అవ్వాలి, నీలాగా అవతరించాడు. అది చూడండి, అమ్మాయి ఏం చదువుతుందో, దేవుడు నీకు దగ్గర అవ్వాలి అని నీ రూపంలో వచ్చాడు ఆయన, కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అని తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం. బృహత్ అహం అంటాం కదా, బృహదహం. బృహత్ అంటే పెద్ద, అహం అంటే అహంకారం, బ్రహ్మం అంటే ఒక పెద్ద అహంకారం అంటున్నాడు అనమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సూర్యుడు మన దగ్గరకు వచ్చినా, చూడండి, సూర్యుడు మన దగ్గరకు వచ్చినా, మనం సూర్యుడి దగ్గరికి పోయినా మిగిలేది ఎవరు? ఆయనే. పులి దగ్గరికి మేక పోయినా, మేక దగ్గరికి పులి వచ్చినా మిగిలేదేది? పులే. అదే రకంగా దేవుడు నీ దగ్గరకు వచ్చినా, నువ్వు దేవుడి దగ్గరికి పోయినా మిగిలేది ఒక్కడే, ఆయనే. ఎప్పుడూ నిజమైన ఆర్తి నీలో ఉండాలన్నమాట, ఆయనలో కలిపేసుకుంటాడు. కాబట్టి జీవించడమే జీవిత సత్యం. అందుకే జిల్లెలమూడి అమ్మవారు అంటుందన్నమాట, నీకు డబ్బు ఉంది, పేదవాళ్ళకి దానం చేయి. ఆకలితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆకలి తీర్చు అంటుంది అనమాట అమ్మ. దేవుడు ఉన్నాడా లేడా ఈ చర్చ పక్కన పెట్టు, అది నీ మైండ్కి అందదు. ఆ చర్చ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అడవులలో తపస్సు చేసుకుంటూ, వాళ్ళకే తెలియలే. కాబట్టి నువ్వు పుట్టావు కదా, అమ్మ నాన్నకి పెళ్లి చేసుకో, డబ్బులు సంపాదించు, పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయి, అందరి ఆకలి తీర్చు, అది అమ్మ. చూడండి, మిగిలిన వాళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ అజ్ఞానాన్ని పోగొట్టారు, కానీ అమ్మ ఈమె అట్లా కాదు, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆకలి తీరుస్తూ ఉంది. ఈమె యొక్క మహాసమాధి, జీవ సమాధి అయినటువంటి రోజు ఇంకొక నెల రోజులే ఉందన్నమాట. ఇదే రోజు జూన్ 12వ తారీఖు. అటు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా జిల్లెలమూడి వెళ్ళి అమ్మవారి జీవ సమాధిని, మహాసమాధిని దర్శించి, ఆమె కూతురు యొక్క జీవ సమాధి అయిన ప్లేస్లో పాలరాయి విగ్రహం పెట్టారు, హైమవతీదేవి. అక్కడికి వెళ్ళి దర్శించి ప్రదక్షిణలు చేసి అమ్మవారు చెప్పినటువంటి సూక్తులు పెద్ద గ్రంథాలాగా తయారయ్యాయి. ఈరోజు ఆమె చెప్తూ ఉంటే రాసుకుంటూ ఉంటారనమాట. అవన్నీ కూడా ఆ పుస్తకాలు కొనుక్కొని వచ్చి వాటిని చదివి మానసిక, శారీరక, ఆర్థిక రోగాలని పోగొట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లా పంతుల రామమూర్తి. దట్స్ ఆల్. నమస్తే.